జయంతి సందర్భంగా వచ్చినటువంటి మరి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం. ఈ వర్ధంతి సందర్భంగా మరి ఎన్టీఆర్ ఉద్దేశించి మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 18 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పాడేరు నియోజకవర్గంలో పాడేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిపి ఈ కార్యక్రమానికి జీసీసీ అబ్బాయి శ్రావణ్ గారు, అలాగే జీసీసీ డైరెక్టర్ అయిన అన్నయ్య నాగరాజ్ గారు, ఏసీ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘన నివాళులు అర్పించిన సందర్భంగా ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు వారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీయే కాదు, ప్రపంచమంతా కూడా తెలుగువారి యొక్క ఉనికిని, తెలుగువారికి గుర్తింపుని, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక భరోసాని, భద్రతని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మనందరి తెలుగుదేశం పార్టీ పితామహులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి మేమంతా కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారు పెట్టినటువంటి పార్టీని ఎంతో భద్రంగా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలుగు ప్రజలకు గుండెల్లో నిలబడి ఎన్టీ రామారావు గారు అందరూ నిలబడిపోయేలాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పార్టీని ఇంతింతే వటుడింతేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ వ్యక్తికే కాదు, కుటుంబానికి కూడా గొప్ప భరోసాని, భద్రతని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఆశయ లక్ష్యాలతో పార్టీని నడిపిస్తున్నటువంటి పెద్దలకు కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రకృతి, గాలి, నీరు, వానం, భూమి, ఆకాశం ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ ఇంకా నిండు నూరేళ్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుని కీర్తిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి పార్టీని ఇంకా మేమంతా కూడా ఇంకా బలోపేతం చేసి రాబోయే కాలంలో కూడా పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మోహన్ మాస్టర్ గారు, బుచ్చి గారు, అలాగే అరకు నుంచి వచ్చినటువంటి పాండు గారు, విజయరాణి గారు, అలాగే రమణ గారు, చిట్టిబాబు గారు, మండలాధ్యక్షులు 5 మండలాల నుంచి చేసినటువంటి కొండబాబు గారు, కొండలరావు గారు, పూర్ణచంద్రరావు గారు, అలాగే జీకే విధి కొండలరావు గారు, కొయ్యూరు దొరబాబు గారు, చంద్రరావు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో రంగపూరి శివగారి అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు.